హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే చింతగింజలు తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు మీకైతే తెలియజేస్తాను. ఇంకా నేనైతే ఇది చింతపండు పచ్చడికని ఊరేసిన చింతకాయలండి, దాంట్లోంచి తీసిన గింజలండి ఇవి. ఇంకా వీటిని ఎండలోకి ఎండపెట్టి చిన్న మంట మీద వేపుకొని స్టోర్ చేసుకోవాలండి. అంతే, ఇంకా దీనికి ఏమి చేయనవసరం లేదు ఫ్రెండ్స్. మనకి రెగ్యులర్గా కనిపించే చింతగింజలు వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయండి. వీటిల్లో మినరల్స్, ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇలా బోలెడని పోషకాలు చింతగింజల్లో పుష్కలంగా కలిగి ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి ప్రతిరోజు ఒక చింతగింజని ఈ విధంగా వేపుకొని స్టోర్ చేసుకోవాలండి. వాటిని తినడం వలన ఆ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయండి. ఇంకా సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే వీటిని పొడి చేసి పాలలో కలుపుకొని తాగుతారండి. అలా చేయడం వల్ల కూడా మోకాళ్ళలో గుజ్జు వస్తుందండి. నొప్పి కూడా చాలా వరకు కంట్రోల్కి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేపుకున్న ఈ గింజలు పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి.